దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్నాల శ్రావణ్ కుమార్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్నాల శ్రావణ్ కుమార్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుందని, గత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షేర్ని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులతో పాటు 6 ఉచిత గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు నక్కా బాలవెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు నెల రోజుల పైన అయిపోయింది. ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నెల అయిపోయినాక తను డేవోస్ పర్యటనకు బయలుదేరిండు. ఈ నెల రోజులల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కింద ఈ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో ఈ 6 గ్యారెంటీల మీద ఒక స్వీకరణ సభ జరిగింది. అందరు అధికారులు కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా, గత 10 సంవత్సరాల నుంచి చాలా మందికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో. అటువంటి సమయంలో కూడా అధికారంలోకి రావంగానే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఉన్నదా లేదా, వాడి కొత్తది అన్నా పాతది ఉందా అని ఎటువంటి లెక్క చేయకుండా ఈ 6 గ్యారెంటీల గురించి ప్రజల నుంచి, సాధారణ జనం నుంచి, కొత్త అప్లికేషన్లైనా ఆన్గోయింగ్ ఎవరెవరికైతే లబ్ధిదారులుకి ఇవన్నీ సంక్షేమ పథకాలు అందాలను వాళ్ళందరి డేటాబేసు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేటాయించుకొని వాళ్ళ దగ్గర స్వీకరించుకొని ఉండాలని చెప్పి ఓ 10 రోజుల పైన ఈ స్వీకరణ సభ జరిపింది. ఈ సభలో ఎక్కడ కూడా మీరెక్కడికో రావాలి అని చెప్పి కాదు, ఒక ఈరోజు మనం ఈ స్వీకరణ సభ మనం ఇవన్నీ అప్లికేషన్లు తీసుకుంటున్నామని చెప్పేసి గత 3-4 రోజుల ముందే అధికారులు ఎవరు అడిగితే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి సమయం కేటాయించి ఎవరు వచ్చినా కూడా నింపనీకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా అధికారులు, వాలంటీర్స్ వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా ఫామ్స్ నింపుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా స్వీకరించుకున్నది. రాబోయే రోజులల్లో ఈ ప్రభుత్వ లబ్ధిలు, ఈ గ్యారంటీలు, ఈ ఉచిత స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏ వర్గానికైతే అందాలను ఆ వర్గాలకు అందాలని చెప్పి కొత్త రేషన్ కార్డులు కూడా మనము ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలల్లో రైతు బంధు ఉన్నది. 100 ఎకరాలోనికి రైతు బంధు ఉండే, 1 ఎకరానికి ఉండే. ఈ ప్రభుత్వంలో అటువంటివి జరిగాయి. పేద కుటుంబాలు, దళితులు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వేరే కులాలన్నీ కూడా వాళ్ళందరికి కూడా ఏమైతే లోట్లు ఉండనో పోయిన ప్రభుత్వంలో వాళ్ళందరికి కూడా ఇవన్నీ గ్యారంటీలుతోని వారికి లాభం అందేటట్టు ప్రత్యేకంగా ఈ సర్కారు దాని మీద కృషి చేస్తుంది. దాని మీదనే దృష్టి పెట్టింది. రాబోయే కొన్ని రోజులల్లా మీరు చూస్తారు, మేమైతే గ్యాస్ సిలిండర్ గత 10 సంవత్సరాల నుంచి 200, 300, 500, 1000 రూపాయలకు దాటిపోయింది ఒక గ్యాస్ సిలిండర్. 1200కి పోయింది. ఇప్పుడు 1200 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంటే గత ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వలే. ఈ సబ్సిడీ ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు, రైతులు, గిరిజనులు, దళితులు, వీళ్ళందరికీ కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో వారికి లాభం జరుగుతుంది. మేమైతే హామీ ఇచ్చినామో మరికొన్ని రోజులల్లా ఆ గ్యాస్ సిలిండర్ది హామీ సబ్సిడీ మీకు అందరికి కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మీకు కేటాయించేటట్టు ప్రభుత్వం దాని మీద విడుదల చేస్తుంది పథకం. అదేవిధంగా మేమేవైతే
ఈ 6 గ్యారంటీలు కాకుండా వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా దాని మీద కూడా పూర్తి దృష్టి పెట్టి మన దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గత ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు రకరకాల మన ఇవి వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినరు, మన దుబ్బాక అభివృద్ధికి ఏం కావాలి, ఇవన్నీ కూడా మేము దృష్టికి తీసుకొచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీనికి భాగస్వామ్యం అవుతారు. వాళ్ళందరూ కూడా పేద ప్రజలకి, మన దుబ్బాక నివాసులకి, మన నియోజకవర్గ నివాసులకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా 100% వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి వాళ్ళ ఇంటింటికి అందేటట్టు అందరూ కూడా కృషి చేస్తారు. దాంతోపాటు నేను కూడా ప్రత్యేకంగా కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.